హలో అండి, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఇట్స్ శ్రీవల్స్. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నానండి. సో మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ కమెంట్. ఈరోజు వీడియో టేస్టీ మైసూర్ బోండా. దీనికి కావాల్సిన పదార్థాలు పుల్లటి పెరుగు, అలాగే మైదా అండి. ఇక్కడ నేనైతే 1/2 kg కంటే పైన తీసుకున్నాను. అలాగే ఆవాలు, బేకింగ్ సోడా. సో ఇక్కడ ఫస్ట్ గిన్నెలో అయితే నేను బేకింగ్ సోడా యాడ్ చేసేసుకున్నానండి. సో ఇప్పుడు ఇందులో నేను పుల్లటి పెరుగును కూడా యాడ్ చేసేసుకుంటున్నాను. సో మీ దగ్గర మామూలు పెరుగు ఉన్నా కూడా ఓకే అండి, బట్ పుల్లటి పెరుగు ఉంటే ఇంకా బాగా వస్తాయి బోండాలు, టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. ఫస్ట్ దీన్ని అయితే నేను 12 hours ముందు రెడీ చేసి పెట్టుకుంటున్నానండి. ఇందులో ఆవాలు యాడ్ చేసేసాను పుల్లటి పెరుగులో, అలాగే తగినంత ఉప్పు. ఇప్పుడు ఇందులో నేను మైదా యాడ్ చేసేస్తున్నానండి. సో దీన్ని అయితే మనం 12 hours ముందే నానబెట్టుకోవాలండి. అప్పుడే కొంచెం పిండి పులుస్తుంది, అప్పుడే బోండాలు చాలా బాగా వస్తాయండి. లేకపోతే అంత టేస్ట్ ఉండవు బోండాలు. సో 12 hours ముందు అయితే దీన్ని ఇలా రెడీ చేసుకొని పెట్టేసుకోవాలి మీరు. సో దీన్ని పిండిని ఎంత కలిపితే మీకు కన్సిస్టెన్సీ ఎంత బాగా వస్తే బోండాలు రేపు అంత బాగా వస్తాయండి. ఈ బోండా టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. దీని ప్రాసెస్లో మెయిన్ వచ్చేసి మనం బాగా కలుపుకోవాలండి. దీన్ని ఎంతసేపు కలుపుకుంటే అంత ఫ్లఫీగా వస్తాయి బోండా అనేది. సో ఆల్రెడీ నేను పొంగనాల వీడియో చేశానండి. సో దాని ప్రాసెస్ ఎలా అనేది నేను ఆల్రెడీ వీడియో చేసి పెట్టాను. సో దాని లింక్ నేను డిస్క్రిప్షన్ అలాగే కామెంట్ బాక్స్లో పిన్ చేసి పెడతాను. దాన్ని తప్పకుండా చెక్ చేయండి. సో ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, సో దట్ మీకు ప్రాసెస్ అనేది క్లియర్గా అర్థమవుతుంది. పిండి ఇక్కడ అయితే కరెక్ట్ కన్సిస్టెన్సీ అయితే వచ్చిందండి మనకి. సో దీన్ని ఇంకా 12 hours మనం మూత పెట్టేద్దాం. సో ఇక్కడ నేను మార్నింగ్ ఆయిల్ పెట్టేసుకున్నానండి 12 hours తర్వాత. సో పిండి అయితే ఇలా పులిచింది, చూడొచ్చు మీరు ఇక్కడ. సో ఇలా రావాలండి మనకి 12 hours తర్వాత ఇలా వస్తుంది. మళ్ళీ ఒక్కసారి ఇలా కలిపేసుకోవాలండి పిండిని మొత్తం. చూస్తున్నట్టు కదా, ఇలా రావాలి పిండి మొత్తం అనేది. సో ఇప్పుడు దీన్ని ఎలా వేసుకోవాలో కూడా ప్రాసెస్ అయితే ఉంటుందండి దీన్ని వేసుకునేటప్పుడు. సో దీన్ని అయితే ఫస్ట్ పిండిని చేతిలోకి తీసుకొని అది కొంచెం ముద్దలాగా చూసినట్టుగా ఇలా చూపించినట్టుగా వేసుకోవాలండి. ఇలా వేస్తేనే బోండా అనేది రౌండ్ షేప్లో నీట్గా వస్తుంది. సో మనకి బోండా ఇలా ఉండాలండి. ఒకవేళ మీకు బోండా సైజ్ పెద్దగా రావాలనుకుంటే కొంచెం ఎక్కువ పిండి తీసుకొని వేసుకోవడమే అండి. ఇలా వేసుకున్నా కూడా చాలా చాలా బాగా వచ్చాయి, చూస్తున్నారు మీరు కదా వీడియోలో. సో ఇలా వేసేసుకున్న తర్వాత వాటిని బాగా ఫ్రై చేసుకోవాలండి. అవి మొత్తం గోల్డెన్ బ్రౌన్ కలర్లో అయితే రావాలి. సో ఈ బోండాల్లోకి అయితే పీనట్ చట్నీ అంటే పల్లీ చట్నీ లేకపోతే కొబ్బరి చట్నీ కూడా చాలా బాగుంటుందండి ఏదైనా సరే. సో నేను 2 వీడియోస్ కూడా ఆల్రెడీ మన ఛానల్లో పెట్టేశాను. వాటి లింక్స్ అయితే నేను డిస్క్రిప్షన్ బాక్స్ అలాగే కామెంట్ బాక్స్లో పిన్ చేసి పెడతాను, చూడండి. సో ఈ బోండాల్లోకి అయితే ఈ చట్నీలే చాలా బాగా ఉంటాయండి. సో తప్పకుండా వాటిని కూడా ట్రై చేయండి. సో ఈ బోండాస్ వేసుకొని అలాగే ఆ చట్నీస్తో ట్రై చేసి ఎలా అనిపించిందో నాకు కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. సో మన ఛానల్లో ఇలా కుకింగ్ వ్లాగ్స్ చాలా చేశానండి. సో కుకింగ్ వ్లాగ్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. సో అలాగే నేను షాపింగ్ వ్లాగ్స్ కూడా చేశానండి మ్యాక్సిమమ్. సో వాటి లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చి ఉంటానండి. సో తప్పకుండా చెక్ చేయండి. అంతకంటే మెయిన్గా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ ఛానల్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. చూస్తున్నా కదా ఇక్కడ గోల్డెన్ బ్రౌన్ వచ్చింది. సో వీటిని తీసేసుకొని ప్లేట్లో సర్వింగ్ చేసేసుకున్నానండి. సో ఇక్కడ నేను టేస్ట్ చూసేస్తున్నానండి, నాకైతే చాలా బాగా నచ్చాయి. సో ఎస్, ఇవాల్టి వీడియో ఇంతే అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్వేస్ కీప్ స్మైలింగ్.